స్వర్గీయ నందమూరి తారక రామారావు కొడుకుగా, బాలయ్యకు అన్నగా, జూనియర్ ఎన్టీఆర్ కి తండ్రిగా నందమూరి హరికృష్ణ మనందరికీ సుపరిచితమే. ఆయన సినిమాలు, రాజకీయాల ద్వారా కూడా మనకు పరిచయమే. అటువంటి హరికృష్ణ గురించి కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుందాం. నందమూరి తారక రాము, బసవ తారకం దంపతులకు 3వ కుమారుడిగా హరికృష్ణ సెప్టెంబర్ 2న జన్మించారు. 1967లో ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ అవతారం సినిమాలో బాల నటుడిగా హరికృష్ణ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తల్లా పెళ్ళామ సినిమాలో నటించారు. 1974లో వచ్చిన తాతమ్మ కళ సినిమాలో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. 1998లో మోహన్ బాబుతో కలిసి శ్రీరాములయ్య సినిమాలో నటించారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు హరికృష్ణ చైతన్య రథానికి డ్రైవర్గా ఉండి రాష్ట్రం అంతా పర్యటించారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసినప్పుడు హరికృష్ణ చంద్రబాబుకి వెన్నుదన్నుగా నిలిచారు. అప్పట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. హిందూపురం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ రాజీనామా చేశారు. హరికృష్ణ కొడుకులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ హీరోలుగా ఉన్నారు. 1999లో నాగార్జునతో కలిసి సీతారామరాజు సినిమాలో నటించారు. సుమన్, వినీత్, ఆదిత్య, ఓం, భానుప్రియ తదితరులతో కలిసి లాహిరి లాహిరి సినిమాలో హరికృష్ణ నటించారు. జగపతి బాబుతో కలిసి శివరామరాజు సినిమాలో నటించారు హరికృష్ణ. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన సీతయ్య సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో సీతయ్య ఎవరి మాట వినడు అనే డైలాగ్ పాపులర్ అయింది. ఈ సినిమాలో సిమ్రాన్, సౌందర్య హీరోయిన్స్ గా నటించారు. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాలో రైతు సమస్యలపై పోరాటం చేసే ఒక పవర్ఫుల్ రోల్ పోషించారు. స్వామి సినిమాలో చెల్లెళ్లను చంపిన వారి మీద పగ తీర్చుకునే పాత్రను పోషించారు. ఈ సినిమాలో హరికృష్ణకు జోడిగా మీనా నటించింది. శ్రావణ మాసం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.